రెండవ భాగం వినండి. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై గురుదేవాయ నమో నమః. శ్రీ వీరబ్రహ్మంగారి వచనకాల జ్ఞానం రెండవ భాగం ప్రారంభము వినండి. శ్రీశైల భ్రమరాంబ కట్టిన పట్టుచీరకు చెదలు పట్టేను. ఆ యమ్మ గర్భాలయాన ఒక బంగారు మొసలి దూరేను. భ్రమరాంబ మంగళసూత్రము తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది తక్షణమే పూలు పూచి కాయలు కాసేను, పండ్లు పండేను, అంతటా మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్మలు గల వెదురు చెట్టు పుట్టేను. బహుధాన్య సంవత్సరాన అనగా 1998లో బనగానుపల్లెలో 5 ఏండ్ల వయస్సు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పక వేదాలు చదివేను. అప్పుడు బనగానుపల్లెలో పులి వచ్చేను. నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను. అహోబిలాన చెడుగుర్తులు పుట్టేను. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను. తాడిపర్తిని కాకులు గ్రద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను. బనగానుపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను. ప్రమాదాలు పెరిగేను. దుర్జనులు ధూళిలో కలసేను. రంగాపురము నష్టమయ్యేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్క రాలేను. అందుచే అందరకు రక్తము పడేను. ఆ రక్తము తుంగభద్రలో కలసి అనేకులు మరణించేరు. అది మొదలు పంచాశ్రమ దేశం అనగా దక్షిణ భారతదేశము కరువు కాటకాల పాలగును. గండికోటలో చితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపము లేకపోయేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు పడేను. వడగండ్ల వాన అంపవాన కురిసేను. తూర్పు దేశము ధూళిలో కలసేను. రూపము పొయ్యేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు కుంటలు నదులు జలాలు లేక నీరు ఇంకిపోయేను. జుర్రేరి నీరింకదు. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967వ సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారముగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు ఇమికిపోయి తిరిగి ప్రవహించేను. కుక్కలు గుర్రాలను చంపేను. చుక్కలు రాలేను. భూమి నెత్తుటిచే తడచేను. ఎముకలు కొండలుగా పడేను. కాకులు వికారస్వరాన కూసేను. గూబలు ఏడ్చేను. నక్కలు కూసేను. అప్పుడు పుట్టిన బిడ్డలు మాటలాడేను. నడిరేయిన రామ్ రామ్ అని వినిపించేను. భూమి వణకేను. వసుధ వ్రక్కలయ్యేను. భూమి రంగుమారేను. కృష్ణా గోదావరుల మధ్య జనులు కొట్టుక చచ్చేరు. గొప్ప గొప్ప రథాలు విరిగిపోయేను. కొండలపై నుండి లక్షోపలక్షల రాతిగుండ్లు దొర్లిపడేను. భయముతో భక్తి పెరిగేను. భక్తులు రక్షింపబడేను. క్రోధినామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములను పట్టుకుని పీకలు కోసేరు. అగ్నిలో వేదము పుట్టేను. నగరంపాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయనతో అనేక ఋషులు పుట్టేరు. కులగోత్రాలు లేని శాస్త్రాలు పుట్టేను. దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. బనగానుపల్లె మహాపట్టణం అయ్యేను. 10,013 పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు. వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను. పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. లేని బాధలు పెట్టేను. పంచశక్తులు వచ్చేను. అప్పళించి మృంగేను. నల్లగాలి వచ్చేను. 18 వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను. నానాజాతులు ఒక్కటైపోయేను. పుణ్యాత్ములు
గురుభక్తి కలిగి ఉండండి. వారికి బాధలు లేవు. అమ్మలక్కలకు అంతలింతలై తోచేను. వంకశిఖల వారు వచ్చేరు, మూర్ఖుల ముక్కులు కోసేరు. కుక్కలు నక్కలు వచ్చేను, వచ్చి మానవులను మేసేను. బండిపైన కోడి వచ్చేను, దాని రెక్కల విసురుకు లక్షల జనులు చచ్చేరు. దాని కూతకు పిండాలు పడేను, ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాలజ్ఞానము కన్నుల కత్తుకొని ధూపదీప నైవేద్యాదుల నుంచి వడపప్పు పానకము చేయించి 4 వీధుల ఊరేగింపు జరిపించవలే. వారికి నా అనుగ్రహం కలిగేను. శుక్రవారము సముద్ర స్నానము చేసి విభూతి ధరించేది. ఎవరు పూజలు చేస్తారో వారిని రక్షించేను. ధర్మం చేసేవారు, ఒకరిని దూషించనివారు, ఒకరి సొమ్ముకు ఆశపడనివారు పుణ్యాత్ములై నిలచేరు. పాపాత్ములు అన్యోన్య కలహములచే కొట్టుక చచ్చేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు ఆలకించండి. బాలురు మొదలు పండు వృద్ధుల వరకు పాపాత్ములు ఎవ్వరునూ మిగలరు. అర్ధరాత్రి వేళ కాకులు కూసేను, వింత వింతలు అనేకం పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు కానవచ్చేను. దుర్మార్గుల నోటిలో పురుగులు పడేను. 4 దిక్కులు అంధకారమయ్యేను. వింత ధ్వనులు పుట్టేను. నీటిలో జంతువులు భూమిపైకి వచ్చి చచ్చేను. పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని. సూర్యగోళము నుండి నిప్పు ముద్దలు భూమిపై పడేను. కపిలతీర్థమునందు ఝంకారనాదము పుట్టేను. జగమంతయు కంపించేను. సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు. మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను. 3 నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధమయ్యేను. కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం పంచాంగం ప్రకారంగా మేషరాశి యందు ప్రవేశించుచున్నాడు. ఆ నెల నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును. బహుధాన్య వర్షంబున అనగా 1998వ సంవత్సరంలో అనేక పాపాత్ములు మడసేరు. భక్తులకు ఒక చిన్న వివరణ తెలియజేస్తున్నాను. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి అనగా 1998 నుండి విపరీతములు జరుగును అని అనేక సందర్భాలలో అనేక రూపాలలో అనేక రకాలుగా తెలిపి ఉన్నారు. శనిగ్రహం మేషరాశిలో ప్రవేశించు సంవత్సరం 1998. బహుధాన్య సంవత్సరం వచ్చేది కూడా 1998లోనే. మరొక సందర్భంలో శ్లోక రూపంలో ఇలా చెప్పినారు: బహుధాన్యదృష్టపూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. అనగా ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి వరుసగా 14 సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు, ఆపదలు, ఉత్పాతములు జరుగుటయే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు. మరి ఒక కాలజ్ఞాన శ్లోకం ఇలా చెప్పినారు: ప్రభవా పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సౌ ప్రపంచస్థితి. అనగా ప్రభవనామ సంవత్సరంలో ఒకసారి, పార్థివనామ సంవత్సరంలో రెండవసారి, ఈ రెండింటి మధ్యన మూడవసారి ప్రపంచ యుద్ధములు సంభవించును. ఈ మూడవసారి వచ్చు